ఏంటి లాక్ ఓపెన్ చేస్తుంది? దొంగలేమన్నా పడ్డారా? ఇంతకీ దొంగ ఎక్కడన్నాడు? కనిపించట్లేదు. ఇదేంటిది? డోర్ ఓపెన్ చేసి ఉంది. రే నీ అబ్బా, అర్చించాలు ఫస్ట్ ఆలు కట్టుకో. దొంగ 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 ఉంటుంది. ఎవరైనా ఉంటే నేను దొంగ అనుకుంటారేమో. దొంగ 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 దొంగ. నా ఫ్లాట్ వచ్చి దొంగ నడుస్తావేంట్రా? నీ ఫ్లాట్ కి రావడం ఏంటి? నువ్వే నా ఫ్లాట్ వచ్చి దొంగ దొంగ నడుస్తున్నావు. ఇది నీ ఫ్లాట్ ఏంట్రా? ఇది నా ఫ్లాట్. బయట తిరిగి తిరిగి బ్రెయిన్ దొబ్బినట్టుంది నీకు. ఒకసారి మొత్తం చెక్ చేసుకో. నువ్వు వచ్చింది నా ఫ్లాట్ కి. అరే బ్రెయిన్ దొబ్బింది నాకు కాదు, నీకు. నా ఫ్లాట్ కి దొంగతనానికి వచ్చి నన్నే దొంగ అంటావా? మర్యాదగా ఎక్కడ తీసింది అక్కడే పెట్టేసాలు, లేకపోతే ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తా చెప్తున్నా. నా ఫ్లాట్ కి వచ్చి నన్నే బెదిరిస్తున్నావా? నువ్వు ఫోన్ చేసేదేంటి? నేనే ఫోన్ చేస్తా పోలీసులకి. అరే అసలు నీ ఫ్లాట్ నెంబర్ ఎంతరా? 401. అది నా ఫ్లాట్. నాది అదే ఫ్లాట్. ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? నీతో డ్రామాలు ఆడాల్సిన అవసరం నాకేంటి? నువ్వేనా నా ఫ్రెండ్వా గర్ల్ ఫ్రెండ్వా నీతో డ్రామాలు ఆడడానికి? రే ఇది నా ఫ్లాట్, కావాలంటే ఓనర్ కి కాల్ చేసి కనుక్కో. గుడ్ ఐడియా, ఇప్పుడే కాల్ చేస్తానుండు. ఫోన్ ఏది? ఫోన్ ఫోన్ చేస్తున్నానండి. హలో హలో సార్. హలో చెప్పయ్యా. సార్ నా ఫ్లాట్ నెంబర్ ఎంత? ఏంటయ్యా తాగొచ్చావా? నీ ఫ్లాట్ నెంబర్ నువ్వే మర్చిపోయావా? మరీ అంత తాగకండి అయ్యా, కొంచెం కొంచెం తాగాలి. సార్ ముందు నా ఫ్లాట్ నెంబర్ చెప్పండి సార్. 401. తాగితే తాగావు కానీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళిపో. ఓకే మరి ఉంటా. విన్నావా? ఒక్క నిమిషం ఉండి ఇప్పుడే వస్తాను. బొక్కలే మందే ఇదంతా. వాడు కాల్ లిఫ్ట్ చేసినా ఈ ఫ్లాట్ నాదే అని చెప్తాడు. రే దొంగ సచ్చినాడా, ఫోన్ లిఫ్ట్ చేయరా. హలో హలో సార్, నేను సంధ్య. చెప్పమ్మా. నా ఫ్లాట్ నెంబర్ ఎంత? ఏంటమ్మా నువ్వు కూడా తాగావా? సమాజం పాడైపోతుంది. ఆడపిల్లలు తాగడం తప్పు కదమ్మా. నేను తాగాను నీకు చెప్పానా? అంటే ఇప్పుడు తాగినోళ్ళు తాగినని చెప్తారమ్మా? రే ఫస్ట్ ఫ్లాట్ నెంబర్ చెప్పరా. రానా అంటే నీ ఫ్లాట్ నెంబరు 401. విన్నావా? ఇంతకు ముందే కదా 401 నాదన్నాడు. ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి బయటికి. ఒక్క నిమిషం ఒకసారి ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. హలో సార్. హలో నేను రాజుని. చెప్పయ్యా. ఇంతకు ముందే కదా 401 ఫ్లాట్ నాదన్నారు. అవునా? అయితే నీదే. సార్ అదేంటి ఇందాకే నాదన్నారు కదా. ఇద్దరు ఒక దగ్గర ఉన్నారా? హలో 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 సార్, నాకు వినిపిస్తుంది చెప్పండి. నాకేం వినిపించట్లేదయ్యా, నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా. మళ్ళీ ఎప్పుడన్నా కాల్ చేస్తా. ఈ ఫ్లాట్ నాదే అని చెప్పాడు కదా, వెళ్ళు. హలో ఇదే ఫ్లాట్ నాదని కూడా చెప్పాడు కదా, సో నువ్వే బయటికెళ్ళు. నేను ఇక్కడ 6 months నుంచి ఉంటున్నా. అవునా? నేను 8 months నుంచి ఉంటున్నా. 8 months? మరి నాకు ఎప్పుడు కనిపించలేదే. అవును కదా, నువ్వు నాకు ఎప్పుడు కనిపించలేదు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏం అర్థమైంది? ఈ ఫ్లాట్ నీది కాదనా? కాదు, బేసిక్ గా నువ్వు ఈ ఫ్లాట్ లో ఏ టైంలో ఉంటావు? నైట్ టైం కదా, నేను మార్నింగ్ టైంలో ఉంటా. నువ్వు నైట్ టైంలో ఉంటావు, నేను మార్నింగ్ టైంలో ఉంటా. ఓనర్ గారు ఒకరికి తెలియకుండా ఒకరికి ఇద్దరికి ఒకే ఫ్లాట్ ఇచ్చాడు. వీడి గుండు మీద బొచ్చు తక్కువ గాని ఇలాంటి ఏదో తెలివితేటలకు మాత్రం తక్కువ కాదు. రెంట్ తక్కువనప్పుడే నాకు డౌట్ రావాల్సింది. పిల్లికే బిచ్చమైనోడు నాకు ఇంత తక్కువ రెంట్కి ఎలా ఇచ్చాడా అని.
మార్నింగ్ ఏమో నీకు, నైట్ నాకు. ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేం లేదు, ఇప్పటివరకు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉందాం. ఏంటి, నీతో సేమ్ రూమ్ లోనా? నా వల్ల కాదు. హలో, ఒకటే రూమ్ లో కాదు, ఒకటే ఫ్లాట్ లో. ఏ ఆ డోర్ ఓపెన్ చేయొద్దు. ఏమైంది? అందులో ఓనర్ వాళ్ళ నాన్నగారు సామాన్లు ఉన్నాయంట. అందులో సామాన్లు చాలా సెంటిమెంట్ ఆయనకి. అందుకే నేను ఎప్పుడు ఆ డోర్ ఓపెన్ చేయను. ఇందులో ఉండేది ఓనర్ వాళ్ళ నాన్న సామాన్లు కాదు, ఈ రూమ్ లో ఉండేది నేను. హా? నువ్వెందుకు ఆ రూమ్ లో ఉంటున్నావు? పైన రూమ్ లో వాళ్ళ అమ్మ సామాన్లు ఉన్నాయంట, అందుకే నేను ఈ రూమ్ లో ఉంటున్నా. పైన రూమ్ లో ఉండేది నేను. నువ్వా? నాకిప్పుడు అర్థమైంది. ఇప్పుడేం అర్థమైంది మళ్ళీ నీకు? నా రూమ్లోకి నువ్వు రాకుండా, నీ రూమ్లోకి నేను రాకుండా ఇలా చెప్పి మేనేజ్ చేశాడు ఆ సగం గుండె సాలేగాడు. ఎంత పని చేసావురా పోడుగుండు వెంకట్రావా. మనిద్దరం ఒకటే ఫ్లాట్ లో ఉండడం నాకు ఇష్టం లేదు. అయితే వెళ్ళిపో, ఇష్టం లేకపోతే. నేను వెళ్ళడం కాదు, నిన్ను వెళ్ళమని చెప్తున్నా. ఏంటే నేను వెళ్ళాలా? నేనెక్కడికి వెళ్ళను, కావాలంటే నువ్వు వెళ్ళిపో. నేను ఒక అబ్బాయితో ఉంటున్నా అని మా అమ్మకి తెలిస్తే మామూలుగా తిట్టను నన్ను. ఆహా, మా అమ్మ మాత్రం పిలిచి చోళపడపడద్దు అనుకుంటున్నావా? మా అమ్మ కూడా తిడద్దే, అసలే మాది సాంప్రదాయమైన కుటుంబం, అంతేనా? అవును. అదంతా నాకు అనవసరం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎక్కడికి? రూమ్ లోకా? ఫ్లాట్ లో నుండి. వెళ్ళిపో అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇన్ని రోజులు బానే ఉన్నాం కదా, అలాగే ఉందాం. కుదరదు, ఫస్ట్ నువ్వు బయటికెళ్ళు. ఎందుకు కుదరదు? అప్పుడంటే తెలియదు కాబట్టి కలుసున్నాం. తెలియకుండా ఉండడం వేరు, తెలిసి ఉండడం వేరు. అయితే వెళ్ళిపో మరి. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు. అయినా ఎక్కడికైనా వెళ్ళాలి? నాకు ఇక్కడ ఎవరు తెలీదు. హైదరాబాద్ మొత్తం నా చుట్టాలు, మరి అలా బయటికి వెళ్ళగానే మా ఇంటికి రా అని తీసుకెళ్తారు అనుకుంటున్నావా? నాకు ఎవరు తెలియదు ఇక్కడ, వెళ్ళిపో. సరే, ఒక పని చేద్దాం. మార్నింగ్ లేచాక ఇద్దరం కలిసి రూమ్ వెతుకుదాం. ఎవరో రూమ్ దొరికితే వాళ్ళు వెళ్ళిపోదాం. ఒకవేళ రూమ్ దొరకకపోతే? దొరకదాకా ఇక్కడే ఉందాం. కష్టమని చెప్పాను కదా, నువ్వు హాస్టల్కి వెళ్ళొచ్చు కదా. హాస్టల్లో ఉండడం ఇష్టం లేకే కదా ఫ్లాట్ తీసుకుని ఉంటుంది. మనిద్దరం కలిసి ఉండడం మాత్రం అస్సలు కుదరదు. కుదరకపోతే ఎక్కడికే నిలిపో, నేను మాత్రం ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. రూమ్లో డైలీ పాలు మిస్ అవుతుంటే పిల్లి పనేమో అనుకున్నా, పిల్ల పని అని ఈరోజే తెలిసింది. రోజు ఇంట్లో మందు స్మెల్ వస్తుంటే పక్కింట్లో తాగుబోతున్నాడు అనుకున్నా, కానీ ఇంట్లోనే ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. రూమ్లో మాడిపోయిన వాసన వస్తుంటే ఇంటి పక్కన వాళ్ళకు వంట రాదేమో అనుకున్నా, అది తమరపరని ఈ రోజు అర్థమైంది. హే, నువ్వు నా వంట గురించి మాట్లాడదు, అసలు బాగోదు. నేనదే చెప్తున్నా, బాగోదని. నేనెలా చేసుకుంటే నీకెందుకు? మరి నేను తాగితే నీకెందుకు? అయినా తాగిన వాళ్ళందరూ తాగుబోతులు అయిపోతారేంటి? అవును, తాగిన వాళ్ళందరూ తాగుబోతులే. మా తాత చెప్పింది కరెక్టే. ఏం చెప్పాడు మీ తాత? 100 పిల్లలతో అయినా ఆగొచ్చు కానీ ఒక పిల్లతో ఆగలేమని చెప్పాడు. ఇప్పుడు ఎందుకు అలా అరిచావు? నువ్వు నా మీదకి ఎందుకు వచ్చావు? కప్పు కోసం వచ్చా. అడిగితే ఇచ్చేదాను కదా నేనే. ఏం చేస్తావు అని భయపడ్డా. ఇంకా నీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టున్నాయి కానీ నిన్నేదో చేసేంత కరులో నేను లేను. మీ అబ్బాయిలు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలుసు. మో జాగ్రత్తలో మేము ఉండాలి. గీత పడట్లేదా ఏంటి? నన్ను ఫ్లాట్లో నుంచి పంపించేదో అని చేతపాటు చేస్తున్నావా? నువ్వు నన్ను నైట్ ఏం చేయకుండా ఉండడానికి లక్ష్మణ రేఖ గీస్తున్నాను. నేనేం చేయకుండా గీత ఆపేస్తుందా? గీత దాటకుండా నేను ఆపుతాను. నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే ఈ గీత దాటొద్దు, ఓకేనా? ఓకే. అలా గోరకాలా తిరగకపోతే వెళ్ళి పడుకోవచ్చు కదా. నిద్ర రావట్లేదా? రావట్లేదు. వచ్చినా పడుకోను. అయినా నీకెందుకు? పడుకుంటే ఏదో చేద్దామనా? నేనేదో క్యాజువల్గా అడిగానంతే, ఏదో చేయడానికి కాదు. అయినా అమ్మాయిలతో మంచితనం పనికిరాదని మా తాత ముందే చెప్పాడు. నేనే నమ్మలేదు, కానీ అది నిజమే. అంత మంచితనం ఉంటే వెళ్ళొచ్చు కదా బయటికి. వెళ్ళిపోయి నేనెక్కడ పడుకోవాలి? ఏ మెట్రో స్టేషన్లోనో బస్ స్టేషన్లోనో? చెప్పు. రైల్వే స్టేషన్లోనో ఫుట్పాత్లోనో పడుకోమంటావు. ఫ్లాట్కి రెంట్ కట్టి అనాథలా రోడ్డు మీద పడుకోమంటావా? ఏం చెప్పిద్రి? ఈ మధ్యనే చెప్పిద్రా? ఇంతకుముందు ఎవరికైనా చెప్పిద్రా? రోడ్డు మీద పడుకున్నప్పుడు ఎవరైనా అమ్మాయిలు వచ్చి నన్ను రేప్ చేసేస్తే ఇన్నాళ్ళు కాపాడుకున్నా నా మగతనం మట్టి కలిసిపోదా?
అబ్బాయిలనే రేప్ చేస్తారు. ఎందుకు చేయరు? ఈ జనరేషన్ అమ్మాయిలు చేస్తున్నారుగా. అయినా మా తాత వచ్చేటప్పుడే చెప్పాడు, హైదరాబాద్ అమ్మాయిలు నమ్మకరా, హాయ్ చెప్తే చాలా అంగడికి అమ్మేసి ఆశలు తీర్చుకుంటారు అని. అయినా మీ తాతకి ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే మా తాత కూడా ఇలాగే అమ్మాయిలు వెనక్కి తిరిగి సంకనాకి పోయాడు. ఇంతకు మీ తాత ఏం చేస్తాడు? అమ్మాయిల గురించి అబ్బాయిలకి, అబ్బాయిల గురించి అమ్మాయిలకి నీతులు చెప్తూ ఉంటాడు. ముసలోడే గాని మహానుభావుడు. అయితే నీతో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకు? తాతకు దగ్గ మనవాడివే కదా నువ్వు కూడా. ఓహో. ఏంటిది కింద పడిపోయేలా ఉంది? అయ్యో ఏమండి? థ్యాంక్ యూ. నిద్రొస్తే పడుకోవచ్చు కదా. ఏ అమ్మాయినా తెలియనబ్బాయి ఇంట్లో ఉంటే ఎలా పడుకుంటుంది? అంటే మీరు చెడ్డవారని కాదు, మా భయం మాకుంటుంది కదా. హలో. హలో మావా. చెప్పరా. రూమ్ షేరింగ్ కావాలరా. మా రూమ్లో అయితే కష్టం రా, వేరే రూమ్ ఉంటే చెప్తాలే. సరేరా. ఓకే. ఓకేనా? 2 days ఉండమన్నారు. మరి ఆ తర్వాత? ఆ తర్వాత వేరే రూమ్ చూసుకోవడమే. ఇప్పుడైనా వీళ్ళు పడుకోవచ్చు కదా. ఓకే. ఏ టైంలో వచ్చాడండి వీడు? ఏంటి? పడుకోలేదా? లేదు. నిద్ర పట్టట్లేదా? అవును. నాకు తెలుసు. నేను వెళ్ళి టెర్రస్ పైన పడుకుంటాను, మీరు భయపడకుండా పడుకోండి. ఇది చెప్పడానికే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, సారీ. అంటే రూమ్లో నేను లేనని తెలిస్తే మీరు ప్రశాంతంగా పడుకుంటారు కదా, అందుకే. సారీ. గుడ్ నైట్. థ్యాంక్స్. దాంతో కూర్చోంపేద్దాం అనుకున్నారా? అది సారీ, భయంతో. అంటే దాంతో కూర్చోంపేద్దాం అనుకున్నారా? లేదు. లేకపోతే ఏంటండి, దాంతో కొడితే పైకి పోకుండా ఎక్కడెక్కడే తిరుగుతాం అనుకున్నారా? ఇంకొంచెంసేపు ఎక్కడే ఉంటే వేసేసేటట్టు ఉన్నారు. మీరు పడుకోండి, బాయ్. మీ చేతపడి పూజ ఫలించింది. బాయ్ అండి. గుడ్ నైట్. డోర్ వేసుకోండి. సరదాగా సరసంగా మాట్లాడినా పైకి పంపేసేలా ఉంది. ఏమనలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే మన పని. బా ఏం దోమలరా బాబు. అబ్బాయి, ఓయ్ అబ్బాయి. దయ్యం కాదు, నేనే. ఏంటండి మీరెక్కడికి వచ్చారు? రూమ్లోనూ పడుకోక, టెర్రస్ పైన పడుకోక ఇంకెక్కడ పడుకోవాలండి? అందుకని కిందికొచ్చి పడుకోమని చెప్తామని. వద్దులేండి, మీరు భయంతో ఏం చేస్తారో కూడా తెలీదు. అయినా మా తాత అప్పుడే చెప్పాడండి, తాగి తాగి చచ్చిపోవచ్చు కానీ
ఒక అమ్మాయి చేతిలో చచ్చిపోకూడదని. ఆపండి మీరు మీ తాత గోలా. మీ తాత ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. కిందికొచ్చి పడుకోండి. నిజంగానే ఏం చేయరుగా? ఏం చేయను. వెళ్దాం పదండి. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఎలాగుంటారు ఎవరికి అర్థం కారు. ఇప్పుడు మీరు వెళ్ళి హ్యాపీగా పడుకోండి. ఇంకెక్కడ పడుకోవడం అండి? నాకు ఒకసారి మెలకు వస్తే అస్సలు నిద్ర రాదు. నాకు నిద్ర రావట్లేదు. నేనేం చేయనండి, వెళ్ళి పడుకోండి. అలా అని కాదు, నిజంగా నాకు నిద్ర రావట్లేదు. సరే మీ టీ తాగుతారా? అలవాటు ఉందా? మీరు పెడతారా? తాగిన తర్వాత ఉంటామా? హలో, నా టీకి ఫ్యాన్స్ ఉన్నారు. అది మీరు చెప్పకూడదు, నేను చెప్పాలి. మీరు నా కళ్ళ అవమానిస్తున్నారు. నేను మీకు పెట్టను, నేనే పెట్టుకుంటాను. సారీ నాకు కూడా పెట్టు. వద్దులేండి, మళ్ళీ మీకు ఏమైనా నన్ను అంటారు. ఊరికే అలా అన్నాను. సరే. తీసుకోండి. థ్యాంక్స్. అమ్మయ్యా. టీ చాలా బాగుంది. చెప్పాను కదండి, మీరే నమ్మలేదు. అయినా అమ్మాయిని నిజాలు నమ్మరని మా తాత ఎప్పుడో చెప్పాడు. అవును, ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్. ఓ, నేను హార్డ్వేర్. జోకా? నిజమండి, మెకానికల్ ఇంజనీర్. ఓ ఓకే. అవును, రూమ్లో ఒక్కరే ఉంటున్నారు. హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఉన్నారు, కానీ వాళ్ళందరికీ మ్యారేజ్ అయిపోయింది. ఓ, మరి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఇంకా చాలా టైం పడుతుంది. అవును, మీరు ఒక్కరే ఎందుకుంటున్నారు? ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ నాకు ఇలా ఒక్కరిని ఉండడమే చాలా ఇష్టం, అందుకే. ఓకే. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమనుకోరు కదా? అడగండి. ఏమనుకోరుగా? ఏమనుకోను, అడగండి. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. ఓ, ఏమైంది? ఏం లేదు, టీ తాగండి. ఏమైందో చెప్పండి. లవర్ ఉన్నాడంటే ఫీల్ అయ్యారా? ఏంటి ఏం ఆన్సర్ లేదు? ఫీల్ అవరా మరి? నీకు విషయం చెప్పనా? ఏ అబ్బాయి అయినా తనకు పరిచయమైన అమ్మాయికి లవర్ ఉండకూడదని కోరుకుంటాడు. ఒకవేళ ఉన్నా తనకు తెలియకూడదని అనుకుంటాడు. వాడు చూసిన అమ్మాయికి లవర్ ఉన్నాడని తెలిస్తే ఇంతకు ముందులా ప్రేమగా చూడలేడు. అబ్బాయిలు ప్రేమ విషయంలో చాలా డెలికేట్గా ఉంటారు. ఇట్స్ ఓకేలే, ఏదేమైనా ఏం చేయలేం. దీనికి మీ తాత ఏం చెప్పలేదా? చెప్పాడు. ఏమని? ఇది కాకపోతే ఇంకోటని. నాకు బాయ్ ఫ్రెండ్ ఏం లేడులే, ఊరికే అలా చెప్పానంతే. నేనేం ఫీల్ అవ్వలేదు. మీరు ఫీల్ అయినట్టున్నారులే, నిజంగానే నాకు ఇవ్వలేరు. మంచిది. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? అబ్బాయిలు ఎప్పుడు అలా చెప్పరుగా. అయితే ఉందన్నమాట. లేదు. నిజం చెప్పు. ఒకప్పుడు ఉండేది. మరిప్పుడు? ఎక్కడుందో తెలీదు. అదేంటి? అండ్ నేను తెలుసుకోవాలని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే మళ్ళీ బాధపడ్డా నా వల్ల కాదు. అంటే బ్రేకప్ లవ్ స్టోరీయా? మనం ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు ఆ ప్రేమలో కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది, అబద్ధం ఉంటుంది, నిజం ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే ప్రేమ. ఇవన్నీ దాటుకొని ఒక తప్పుని క్షమించలేని వాళ్ళని ప్రేమించడం చాలా కష్టం. ఒక మనిషిని అర్థం చేసుకోలేని వాళ్ళని ప్రేమించే అర్హత లేదు. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ వేరేమైనా మాట్లాడుకుందాం. సారీ. ఎందుకు? మీ పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చి బాధ పెట్టాను కదా. కొన్ని జ్ఞాపకాలంతే, గుర్తుకొచ్చిన ప్రతిసారి బాధనిస్తాయి. ఆ అమ్మాయిని తలుచుకుంటే జాలేస్తుంది. ఎందుకు జాలేస్తుంది? ఒక మంచి అబ్బాయిని మిస్ చేసుకుంది కదా. అవునా? సరే, నా గురించి తెలుసుకున్నారు కానీ మీ గురించి చెప్పండి. నా లైఫ్లో చెప్పుకోవడానికి అంత గొప్పగా ఏం లేదు. చెప్పుకోవడానికి ఏమి లేదా? చెప్పుకోవడం ఇష్టం లేదా? చెప్పుకోవడానికి మీలాంటి అబ్బాయి నా లైఫ్లో లేడుగా. జ్ఞాపకాలంటే ఆనందాన్నే కాదు, బాధను కూడా ఇస్తాయి. అవేం లేకపోతే? మీ లైఫ్లో కూడా ఏదో జరుగుంటుంది,
కానీ మీరు చెప్పట్లే అంతే. మీరు మాట్లాడుతుంటే అలానే వినాలనిపిస్తుందని ఎవరైనా మీతో చెప్పారా? చెప్పారు, కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. నేను మధ్యలో వదిలేసిపోన్లే. ఓకే అండి, వెళ్తున్నా. మీరు వెళ్ళిపోతుంటే లోపలేదో తెలియని వెళ్తీ, చాలా రోజులు కలిసుండి సడన్గా విడిపోతున్న ఫీలింగ్. మీకు కూడా అలానే ఉంటే ఉండిపోవచ్చు కదా. వద్దులేండి, నేనుంటే మళ్ళీ మీకు ఇబ్బంది, మీరు భయంతో పడుకోవడం మానేస్తారు. ఇప్పుడు నాకు భయం పోయింది, మీ మీద నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ. ఒక అమ్మాయి దగ్గర నమ్మకం సంపాదించడం చాలా కష్టమని మా తాత చెప్తుండేవాడు. ఒకరోజు కలిసి ఉంటే బాగుంటుంది, రోజు కలిసి ఉంటే బోరు కొడుతుంది, ఒకరి మీద ఒకరు చిరాకు పడుతుంది. గడిచిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా బ్రతకడమే. మిమ్మల్ని మళ్ళీ కలవాలంటే? కలిసి ఉండలేమని చెప్పా కానీ కలవకుండా ఉండలేమని చెప్పలేదుగా. కానీ మీ నెంబర్ నా దగ్గర లేదు. అది నా నెంబరే, సేవ్ చేసుకోండి. బాయ్. బాయ్. పేరేంటి? 401. 401. అబ్బాయి గారు. అమ్మాయి గారు.